పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 28వ తారీఖు. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు. యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయా సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలెను, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలెను. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నీయు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లరూ అల్లకల్లోలమగుదురు. ఏలన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘరూఢుడై వచ్చుట వారు చూచెదరు. ఇవి అన్నీయు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.